ఇప్పుడు 14 లక్షలు ఎంతో ఉన్నారట. మొదట్లో 90,000 ఎంతో బిగినాయి, ఇప్పుడు 14 లక్షల మంది ఉన్నారట. వీళ్ళు ఇది తీసుకునేటప్పుడు సమ్ అమౌంట్ పే చేస్తారు, పరిమిత అమౌంట్, ఇన్సూరెన్స్ కూడా కలిపి పే చేస్తారు. దానికి మిగతాది ఈయన ఖర్చు పెడతారు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు కదా నిన్న, అది ఇన్సూరెన్స్ కోసం, గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నమాట, ఒక ఏడాది. ఈ డబ్బులతో చనిపోతే ఎవరన్నా వాళ్ళు, అంటే పార్టీ యాక్టివిటీలోనే చనిపోవాలని ఏం లేదు, సహజ మరణం అవ్వచ్చు, లేకపోతే ప్రమాదవశాత్తు మరణం అవ్వచ్చు, వాటికి సంబంధించి ఈ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎవరు చేస్తున్నారో కానీ గొప్పగా మెచ్చుకోవాలి ఆ పనిని. వాళ్ళు ఆ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవడం దగ్గర నుంచి అన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి చెక్ పిలిచిస్తున్నారు కదా, ఆఫీస్కి పిలిచో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడమో చేస్తున్నారు, 5 లక్షల రూపాయలు చెప్పున. ఇది వీళ్ళు తెలుగుదేశం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలుగుదేశంలో కూడా ఆ సిస్టమ్ ఉంటుంది. మీరు తెలుగుదేశంలో ఆన్లైన్లో సభ్యత్వం రిజిస్టర్ చేసేసుకోవచ్చు. అంత మాత్రాన్ని మీకేమి పార్టీ యాక్టివిటీకి ఏమి వెళ్ళరు. మీరు క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు 5 లక్షల మంది ఉంటే అట్లాగే సభ్యత్వం అనేది 1 కోటి మంది, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధమైనది, వాళ్ళు మరణాలప్పుడు డబ్బులు వస్తున్నాయి. అదే కదా అనేక సార్లు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తిడుతుంది ఎమ్మెల్యేలని, అలా చనిపోయినప్పుడు అది ఫాలో అప్ చేసి ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడం ఇది మీ బాధ్యత కదా. ఇన్సూరెన్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఇవ్వగానే ఇచ్చేస్తున్నారు చెక్కులు వాళ్ళు. కానీ ఆ తీసుకున్నటువంటి చెక్కులు వెళ్ళి